వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం. జీతభత్యములు లేక పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరణ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి వెల్దుర్తి గ్రామ పంచాయతీ నందు శుక్రవారం పారిశుద్ధ కార్మికులు విధుల నుండి బహిష్కరించినట్లు మీడియాకు తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు, ఎలక్ట్రీషియన్లకు, సిబ్బందికి, వాటర్మెన్లకు జీతభత్యములు లేక దాదాపు 7 నెలల నుండి పస్తులు ఉంటున్నామన్నారు. పారిశుద్ధ కార్మికులకు జీతభత్యములు ఇవ్వాలని టెండర్ వేయగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శైలజ వాయిదాలు వేస్తున్నట్లు పారిశుద్ధ కార్మికులు ఆరోపించారు. ఈ విషయంపై మేజర్ గ్రామ పంచాయతీ ఈవోకి ఫిర్యాదు చేశామన్నారు. అయినా గత 7 నెలలుగా ఎటువంటి చలనం లేదన్నారు. కార్యదర్శి లక్ష్మీనాథ్లో ఎటువంటి చలనం లేదని పంచాయతీ కార్మికులు ముక్తఖండంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వెల్లుర్తి మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మేము గత కొన్ని నెలలుగా పంచాయతీ ఆఫీస్ నందు సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు, వాటర్మెన్లు, తర్వాత వచ్చేసి డ్రైవర్లుగా, స్వీపర్లుగా కొనసాగుతున్నాం. మాకి దాదాపుగా 7-8 నెలల నుంచి జీతాలు సర్పంచ్ గౌరవనీయులు ముత్యాల శైలజ గారు మాకు జీతాలు పెట్టడం లేదు. ఈవో లక్ష్మీనాథ్ సార్ని అడగగా అతడు మీకు టెండరు లేదు కాబట్టి మీకు జీతాలు ఇవ్వడం లేమంటున్నారు. కానీ వారి వల్ల మా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కాస్త టెండరు కోరం ఉన్నా కూడా ఎటువంటి కారణం లేకుండా వాదా వేసి రాయడం జరిగినది. మాకు టెండర్ ఉంటే గాని జీతాలు ఇవ్వమంటున్నారు. మేము ఏం తిని బతకాలి? మా కుటుంబం అయితే, మా పిల్లలైతే మేము వెల్లుర్తికి 24 గంటలు సేవ చేస్తూ అందుబాటులో ఉన్నాము. నీటి పారుదల విషయం అయితేమి, వీధి దీపాల విషయం అయితేమి, రోడ్లు శుభ్రపరచడం విషయం అయితేమి, ప్రతి ఒక్క పనిలో మేము మా ఆరోగ్యాలు చెడిపోయినా మేము పట్టించుకోకుండా వెల్లుర్తి గ్రామ ప్రజలకి సేవలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ మా పైన కనికరం లేదు. మాకి త్వరలో పండగ కూడా వస్తున్నది. మాకి ఇంట్లో తినడానికి భత్యం ఏమీ లేదు. నిన్న కర్నూలు అధికారులు డిఎల్పి మేడం గారు వచ్చారు. వారిని అడగగా ఈవో ఎంబడే సర్పంచ్ గారిని పిలిపించి మాట్లాడి తక్షణమే వారి సమస్యలు పరిష్కరించి వారికి అందివ్వాలని చెప్పడం జరిగినది. అయినా ఇప్పటి వరకు మాకి ఎటువంటి వారి నుంచి స్పందన రాలేదు. కనుక మేము ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పని నిలబెడుతున్నాము. వెల్లుర్తి గ్రామ ప్రజలు అంచి మేము విధులను బహిష్కరిస్తున్నాము. మాపై కాస్త దయ ఉంచి పార్టీ నాయకులైతేమి, అధికారులైతేమి మాకు రావాల్సిన జీతం ఇప్పించగలరని కోరడం అయినది. మాకు న్యాయం చేయాలని కోరడం అయినది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నట్టు మేమందరం గ్రామ పంచాయతీ కార్మికులమైన మేమందరము మాకు సుమారు కంటే 6-7 నెలల నుంచి మాకు జీతాలు సరిగా ఇవ్వక అధికారులు కానీ సర్పంచ్ కానీ మా మీద ఎటువంటి దోష ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కానీ అట్లే పనులు చేస్తున్నాం. మాకు ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ పండుగ పెద్ద పండుగ ఉంది. అయినా కానీ ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు, మళ్ళీ సర్పంచ్ పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రోజు నుంచి మేము ధర్నాలోకి దిగి ఈ రోజు పారిశుద్ధ కార్యక్రమాలు మొత్తం అన్ని ధర్నా బంద్ చేసేసి, నీళ్లు బంద్ చేసి, తర్వాత లైట్లు గిట్ల మొత్తం రేపు నుంచి నీళ్ళన్నీ బంద్ చేసేసి మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చి మాకు జీతాలు చెల్లించవలసిందిగా సర్పంచ్ గారిని మరియు అధికారుల వారిని కోరుతున్నాము.